జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. భయ్యా ప్రేయర్ పెట్టుకుందాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దన దేవకీ పరమానంద కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు. జై శ్రీకృష్ణ అండి అందరికి. జై శ్రీకృష్ణ. భయ్యా నిన్నటి రివిజన్ శ్లోకాస్ పెట్టండి ఒకసారి. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయః. నెక్స్ట్ శ్లోకం. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. నెక్స్ట్ స్టెప్. థ్యాంక్ యూ. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ये मां నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్ తే మే యుక్తతమా మతాః. ఈరోజు శ్లోకం మూడో శ్లోకం పెట్టుకుంటా అండి. అందరూ కూడా మ్యూట్ లో ఉండి కూడా నాతో పాటుగా మీరు ఉచ్చరిస్తూ ఉండండి. ఇప్పుడు ఒకసారి అంతా శ్లోకం అంతా చదువుతాను. చూడండి. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. చూడండి, దీంట్లో మొదటి చరణం చూసుకుందామండి. ఏ త్వక్షర యాలో యాగునింతల్లో ఏగా చదవాలండి. యాగునింతల్లో ఏగా చదవాలి. ఏ త్వక్షర మనిర్దేశ్యం అవ్యక్తం అమ్మలో ఆగా పలుకుతామండి. అవ్యక్తం అని పలకూడదు. అవ్యక్తం పర్యుపాసతే. అవ్యక్తం ఇక్కడ తా కింద తా ప్లస్ తా తర్వాత సున్నా ఉంది చూడండి. దాన్ని అనుస్వరం అంటారు. వ్యాకరణంలో సున్నాని మనము అనుస్వరం అంటారు. ఆ అనుస్వరం యొక్క ఉచ్చారణ చూడండి, బ్రాకెట్ లో ఇచ్చినట్టుగా మనం హాఫ్ బాగా పలుకుతాం. అవ్యక్తం పర్యుపాసతే. మూడో చరణం చూసుకున్నాము. సర్వత్ర గమ చింత్యం చ మళ్ళా ఒక్కసారి చూద్దాము. సర్వత్ర గమ చింత్యం చ. చూడండి, నాతో పాటుగా తా ఉంది, ఐ ఉంది, యా గుర్తు కూడా ఉంది. కాబట్టి మనం ఎలా పలకాలి? చింత కాదు, చిన్యా కాదు. ఎలా పలకాలంటే చింత్య అని పలకాలి. సో మళ్ళా ఒకసారి చూస్తాం. సర్వత్ర గమ చింత్యం చ. ఇక్కడ అనుస్వారాన్ని మనం ఇణిగా పలుకుతాము. ఇణిగా పలకాలన్నమాట. ఎలా పలుకుతాము? ఇణిగా. చింత్యం చ హాఫ్ ఇణిని అలాగా ఐగా పలుకుతామన్నమాట. సర్వత్ర గమ చింత్యం చ కూటస్థ మచలం ధ్రువం. కూటస్థ మచలం ధ్రువం. ఎక్కడైతే ఒత్తులున్నాయో వాటిని ఒత్తుగానే పలుకుదామండి. దీర్ఘాక్షరాలు దీర్ఘంగాను, ఒత్తులున్న వాటిని ఒత్తుగాను పలుకుతాం. సో మళ్ళీ ఇంకొకసారి చూస్తున్నాము. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. భయ్యా అన్మ్యూట్ చేస్తారా? చేస్తున్నారండి. నేను పాడిన తర్వాత హరిఓం చెప్పాక మీరు పాడుతుంటారు. ఏ త్వక్షరమనిర్దేశ్యం. హరిఓం. ఏ త్వక్షరమనిర్దేశ్యం
దేశ్యం దేశం దేశ్యం దేశ్యం కాదండి, ఏదక్షరమనిర్దేశం దేశ్యం సా కింద యావత్తు మనం నిన్న కూడా చెప్పుకున్నాం, శంకర్లో షాగా పలకాలి. ఏదో ప్లీజ్ అని చెప్పు. దేశ్యం ఒక్క అవ్యక్తం నిమిషం అండి, ఇక్కడ ఒక్క నిమిషం ఆగాలి మీరు. నేను హరివం చెప్పాక మాత్రమే మీరు స్టార్ట్ అవ్వాలి. ఒక్క నిమిషం. ఏ త్వక్షరమనిర్దేశ్యం హరి ఓం. ఏదక్షరమనిర్దేశం స్వక్షర అండి, స్వక్షర తాకి బాగుతుంది. నిర్దేశ్యం అవ్యక్తం. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మీరు ఆగండి. నేను పాడాక మీరు హరి ఓం అన్నాక మొదలు పెడతారు కానీ, సో కన్ఫ్యూజన్ ఉండదు అప్పుడు. ఒక్క నిమిషం. అవ్యక్తం పర్యుపాసతే హరి ఓం. అవ్యక్తం పర్యుపాసతే. మూడు చరణాలు. సర్వత్ర ఒక్క నిమిషం అండి, మీరు అలా పాడేయకూడదు. ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పిన తర్వాత హరిఓం అన్నాక పాడుతురు కానీ మీరు ఒక్క నిమిషం ఆగండి, సరేనా? సర్వత్ర సర్వత్ర గమచించ హరి ఓం. కూటస్థ మచలం ధ్రువం హరి ఓం. బాగా చదివారండి. మీరు మ్యూట్ అయిపోండి. కయ్య నెక్స్ట్ శ్లోక పెట్టండి. ఓకే అండి.